నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ నిన్న రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇదే తీవ్ర వాయుగుండము మరింత అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతంలో ఆనుకొని ఉన్నది, కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఇది 160 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశ అయినటువంటి గోపాలపూర్కి దక్షిణ ఆగ్నేయ దిశగా 160 కిలోమీటర్ల దూరంలో, మరియు కళింగపట్నానికి తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో, మరియు పూరికి దక్షిణ వైపుగా 200 కిలోమీటర్ల దూరంలో, నెక్స్ట్ విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 250 కిలోమీటర్ల దూరాన, మరియు పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ప్రయాణిస్తూ గోపాలపూర్కి పారాదీప్కి మధ్యలో తీరాన్ని ఈరోజు అర్ధరాత్రి కానీ లేదా రేపు తెల్లవారుజాము కానీ తీరాన్ని దాటే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి రాగల 24 గంటల్లో అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నవి. రేపు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురంలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. నెక్స్ట్ మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు మెరుములతో కూడిన వర్షాలు అనేక చోట్ల, కొన్ని ప్రదేశాల్లో, కొన్ని జిల్లాల్లో అనేక చోట్ల ఉరుములు మెరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నవి. గాలుల తీవ్రత సముద్రంలో అంటే కోస్తా, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి గాలులు బలంగా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నవి. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల గంటకి వేగంతో గాలులు వీస్తున్నవి. రేపు కూడా ఉత్తర కోస్తా తీరాన గంటకి 45 నుంచి 55, గరిష్టంగా గంటకి 65 కిలోమీటర్లు వేగంతో గాలులు సముద్రంలో వీస్తున్నవి. సో ఈరోజు రేపు గాలుల తీవ్రత సముద్రంలో చాలా ఎక్కువగా ఉన్నవి. ఎల్లుండి 3వ రోజు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల గంటకి వేగంతో ఎదురుగాలులు సముద్రంలో వీస్తున్నవి. కాబట్టి మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదనే హెచ్చరికలు ఈ 3 రోజులు కూడా జారీ చేయడం జరిగినది. ఆల్రెడీ ఇప్పటికే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళి ఉన్నట్లయితే సురక్షితంగా ఒడ్డుకి చేరవలసిందిగా కోరడం జరిగినది. నెక్స్ట్ ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి బలమైన గాలులు గంటకి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీధురు గాలులు జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా బలమైన గాలులు వీస్తున్నవి. ఆల్రెడీ గత 2 రోజుల నుంచి బలమైన గాలులు ఈ జిల్లాల్లో వీస్తున్నాయని ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేయడం ఉన్నది. దీని ప్రభావం వల్ల నిన్న ఈరోజు ఉదయం బలమైన గాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీయడం జరిగినది. దీనివల్ల చిన్న చెట్లు, కచ్చా హౌసులు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నది. ఆల్రెడీ ఇప్పటికే జరిగి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క హెవీ టు హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవడం వల్ల విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వరదల వల్ల ఎక్కువ వరదలు సంభవించే
అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెరువులు, డ్యాములు ఇరిగిపోయి వాగులు, వంకలు పోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి. వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. తీరం వెంబడి ఉన్నటువంటి పోర్టులకి అంటే స్కైలీ వెదర్తో కూడినటువంటి గాలులు గంటకి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఈ వాయుగుండ ప్రభావం ఈ యొక్క వీటికి తోడు బలమైన గాలులు ఉండడం వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులు అన్నిటికీ అంటే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, ఓడరేవు, గంగవరం, గంగవరం, కృష్ణపట్నం, మచిలీపట్నం అండ్ నిజాంపట్నం, ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక నిన్న ఎలాగైతే ఎగరవేస్తామో ఈరోజు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయమని ఈ పోర్టులకి సూచనలు చేయడం జరిగినది.